భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. టిటిడి అనగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి కాలేజీలలో జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం చాలా రోజుల క్రితమే మరి విడుదల చేసినప్పటికీ, నోటిఫికేషన్ కూడా విడుదల చేసినప్పటికీ మరి దరఖాస్తు ప్రక్రియ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జేఎల్డిఎల్ పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానం. టిటిడిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా ఏపీపీఎస్సీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 25వ తేదీలోగా https://psc.ap.gov.in అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలాగే టిటిడి డిగ్రీ ఓరియంటల్ కాలేజీల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భాగంగా లెక్చరర్లు అనగా డిగ్రీ లెక్చరర్ల పోస్టులను సైతం ఈ నెల 7వ తేదీ నుంచి 27వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. టిటిడి కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం జూనియర్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టును భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ అధికారులు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుకు గాను ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరి ఇదే సమాచారాన్ని మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో కూడా చూడవచ్చు. మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ మనకు ఓపెన్ చేయాలి. దీనికోసం మరి వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో ఇక్కడ మనకు బ్లింక్ అవుతున్నటువంటి టెక్స్ట్ ని గమనించినట్లయితే వెబ్ నోట్ ఫర్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ టిటిడి జూనియర్ కాలేజెస్, వెబ్ నోట్ ఫర్ లెక్చరర్స్ ఇన్ టిటిడి డిగ్రీ కాలేజెస్ అంటూ డిగ్రీ కాలేజెస్ కు సపరేట్ వెబ్ నోట్, అలాగే జూనియర్ కాలేజెస్ కు సంబంధించి సపరేట్ వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మొదటగా జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. It is hereby informed that TTD has issued a notification 16/2023 dated December 31, 2023 to the post of junior lecturers in TTD Junior College. The online applications are invited from the eligible candidates from March 5 to March 25 by midnight అంటే ఇవ్వడం జరిగింది. అలాగే డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించి కూడా సేమ్ ఇదే సమాచారాన్ని ఇవ్వడాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మార్చ్ 7వ తేదీ నుంచి మార్చ్ 27వ తేదీ వరకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్చ్ 5వ తేదీ నుంచి జూనియర్ లెక్చరర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వచ్చేసి ఆల్రెడీ మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసి ఉంటే మరలా రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. నేరుగా ఈ టిటిడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదు మీరు ఇదివరకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయలేదంటే ఇప్పుడు కొత్తగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసి మరలా మీరు దీనికి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి జూనియర్ లెక్చరర్ ఖాళీలు ఎన్నున్నాయి, డిగ్రీ లెక్చరర్ ఖాళీలు ఎన్నున్నాయి, మరి సెలెక్ట్ అయితే ఎంత జీతం వస్తుంది, ఇటువంటి పూర్తి వివరాలు ఆల్రెడీ మనం మన భాస్కర్స్ ఏరియాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని మీకు అందించడం జరిగింది. మరి ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో మీకు అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే టోటల్ గా ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అర్థమవుతోంది. మరి జస్ట్ ఈ వీడియోలో మనం జూనియర్ లెక్చరర్ ఖాళీలు ఎన్నున్నాయి, డిగ్రీ లెక్చరర్ ఖాళీలు ఎన్నున్నాయనే సమాచారాన్ని మాత్రం చూద్దాం. ఇది మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి టిటిడి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలి అంటే కేవలం హిందూ రిలీజియన్ కి చెందినటువంటి వారు మాత్రమే అర్హులు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఇవి టిటిడి దేవస్థానానికి సంబంధించినటువంటి ఖాళీలు కాబట్టి కేవలం హిందూ రిలీజియన్స్ వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక డిగ్రీ లెక్చరర్ గా సెలెక్ట్ అయినటువంటి వారికి 61,960 రూపాయలు బేసిక్ ప్రారంభ బేసిక్ ఉంటుంది. ఇది 1,51,370 వరకు వెళ్ళవచ్చు. మరి
టోటల్ గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టు 49 పోస్టులు మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులు చూసినట్లయితే 29 జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టుకు సెలెక్ట్ అయినటువంటి వారికి 57,100 నుంచి 1,47,760 రూపాయల వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. మరి ఖాళీలు అనేవి చాలా తక్కువగా ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. జూనియర్ లెక్చరర్ పోస్టులు 29 ఉంటే డిగ్రీ లెక్చరర్ పోస్టులు 49 ఉన్నాయి. మరి వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేయవచ్చు. ఇక ఆ ఖాళీల వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం. మరి ఖాళీల వివరాలు ఇక్కడ బ్రేకప్ వేకెన్సీ చూస్తూ ఉన్నాం. డిగ్రీ అండ్ ఓరియంటల్ కాలేజెస్ లో 49 ఖాళీలు ఉంటే ఆ 49 ఖాళీలకు సంబంధించినటువంటి సబ్జెక్టు వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. బాటనీ 3, కెమిస్ట్రీ 2, కామర్స్ 9, డైరీ సైన్స్ 1, ఎలక్ట్రానిక్స్ 1, ఇంగ్లీష్ 8, హిందీ 2, హిస్టరీ 1, హోమ్ సైన్స్ 4, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, ఫిజిక్స్ 2, పాపులేషన్ స్టడీస్ 1, సాంస్క్రిట్ 1, సాంస్క్రిట్ వ్యాకరణ 1, స్టాటిస్టిక్స్ 4, తెలుగు 3, జువాలజీ 4. మొత్తం 49 ఉద్యోగాలు టీటీడీలో మరి డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక మామూలుగా ఈ డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాలకు మరి దరఖాస్తు చేయాలంటే మరి పీజీతో పాటు పిహెచ్డి గాని, నెట్ గాని, సెట్ గాని ఉండాలి అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ అర్హతలు ఉండి ఆసక్తి ఉంటే మీరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం జూనియర్ లెక్చరర్లకు సంబంధించి చూద్దాం. జూనియర్ లెక్చరర్ కు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 29 ఖాళీల వివరాలు ఇక్కడ చూసినట్టయితే బాటనీ 4, కెమిస్ట్రీ 4, సివిక్స్ 4, కామర్స్ 2, ఇంగ్లీష్ 1, హిందీ 1, హిస్టరీ 4, మ్యాథ్స్ 2, ఫిజిక్స్ 2, తెలుగు 3, జువాలజీ 2. మొత్తంగా 29 పోస్టులను మరి ప్రభుత్వం ఈ టీటీడీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది. ఇక జూనియర్ లెక్చరర్ కు దరఖాస్తు చేయాలి అంటే మరి పీజీ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా 50% మార్కులతో అని ఇందులో పేర్కొన్నారు. అంటే జేఎల్కి అప్లై చేయాలంటే 50% మార్కులతో పీజీ చేసినటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. అదే మరి డిగ్రీ లెక్చరర్ కి అప్లై చేయాలి అని అనుకుంటే 55% మార్కులతో మరి మీరు మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ అనేది 55% మార్కులతో పూర్తి చేసి నెట్ గానీ, సెట్ గానీ, పిహెచ్డి గానీ పూర్తి చేసినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నాం ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ వారికి 5% మినహాయింపు ఉంది. అంటే 50% ఉన్నా కూడా ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. మరి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం ఈ నోటిఫికేషన్ అంతా కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియో అనేది ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో మీకు అందుబాటులో ఉంది. దాన్ని చూస్తే మరింత క్లారిటీ వస్తుంది. ఇక దరఖాస్తు చేయడానికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా టోటల్ గా మరి నోటిఫికేషన్ లో మీరు పూర్తి వివరాలు చూసుకోవచ్చు. మరి దరఖాస్తు చేయడానికి ఫీజు మరి రిజర్వ్డ్ వర్గాలకి 250 రూపాయలు, మరి అదర్ ఓపెన్ కేటగిరీ వారు అయితే దీనికి అదనంగా 120 రూపాయలు అంటే 370 రూపాయలు ఫీజుగా వారు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. మరి ఇది టోటల్ గా టీటీడీ విడుదల చేసినటువంటి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.